సర్కార్ ఉంటుందో కూలుతుందో కూడా తెలియడం లేదన్నారు బండి సంజయ్. కులగణన మీద పార్టీల రగడకు సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంబోజు వెంకటేశ్వర్లు గారు, అలాగే వల్లెపిరెడ్డి రవీందర్ రెడ్డి గారు, ఈబీసీ నేషనల్ ప్రెసిడెంట్. మరి కాసేపట్లోనే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు సంబంధించినటువంటి ప్యానలిస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా వెంకటేశ్వర్లు గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. నా ఆడియో క్లియర్గా ఉంది కదా మీకు? మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయాలి వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారు, గత కొద్ది రోజులుగా తెలంగాణలో చూస్తున్నాం ఈ కులగణనకు సంబంధించినటువంటి రగడ. అది కాస్త ప్రధానమంత్రి కులాన్ని ప్రస్తావించేదాకా, ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నాయకులు కులాలు ప్రస్తావించేదాకా వెళ్ళింది తప్పితే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ మాత్రం స్థానికంగా బీసీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ అంశంలో కావచ్చు, ఇతర అంశాల్లో ఒక క్లారిటీ రానటువంటి పరిస్థితి. ఏం చెప్తారు నడుస్తున్నటువంటి కుల రాజకీయాలకు సంబంధించి? గుడ్ ఈవినింగ్ జూనియర్స్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు గుడ్ ఈవినింగ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పక్కన పెట్టి బీసీ కులగన్న తీసుకొచ్చి ఇదంతా దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం అయిపోయింది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాటకాలు, బీసీ నాటకాలు ఆడుతున్నది. ఎందుకు నాటకాలు ఆడుతున్నదంటే, కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద 20,000 కోట్లు ఇస్తాం బీసీ డిక్లరేషన్, బీసీ సబ్ ప్లాన్ గురించి మాట్లాడిన కామారెడ్డి డిక్లరేషన్ ఈ రోజు 50 రోజులు 60 రోజులు బీసీ కులగణన చేసి మొత్తం బీసీలను 25 లక్షల మంది చచ్చిపోయినట్టుగా చూపించి 40 లక్షల మందిని తక్కువ చూపించి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ డిక్లరేషన్ అంతా తప్పని 2 డెడికేషన్ కమిషన్, ఒకటి బీసీ కమిషన్ వేసి ఇవాళ బీసీ ముఖ్యమంత్రి చేస్తామనేది ఒక ఉత్తి మాట. దాంట్లో ఏమాత్రం అవగాహన వైఫల్యం ఉంది. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు ఇమ్మీడియట్లీ రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి ఒక బీసీ క్యాండిడేట్ కి ఇవ్వాలి ముఖ్యమంత్రి పదవి. అది వాళ్ళ వైఫల్యాలతోని ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం 25 మంది ఒక కుంపటి వేసుకుని ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డి గారిని దించేయాలని ఒక ప్రోగ్రాం నడుస్తుంది. అందుకనే గత 5 సార్లు రేవంత్ రెడ్డి గారు వెళ్లినా కూడా రాహుల్ గాంధీ టైం ఇవ్వలేదు. నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ గారి టైం ఇచ్చారు. రాహుల్ గాంధీ గారి మాటనే, రాహుల్ గాంధీ గారి వాస్తవాలే నేను నడిపిస్తాను గవర్నమెంట్ లో, నా సొంత అభిప్రాయం ఏం లేదు. ఆ మిగతా 6 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లను చేయాల్సిన దాంట్లో 4 బీసీలకు ఇస్తామని ఒక తాట తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతుంది తెలంగాణలో తప్ప. కామారెడ్డి డిక్లరేషన్ గానీ 23 నుంచి 42% రిజర్వేషన్ గానీ వాళ్ళ వల్ల సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే, అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపిస్తే 9th షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి అంశాన్ని 9th షెడ్యూల్లో వాళ్ళు చేర్చరు. ఎందుకు చేర్చరంటే, ఇలా కాంగ్రెస్ పార్టీతో బీజేపీ కుమ్మక్కు చేసుకుంటుందా? చేయదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ డిక్లరేషన్ 42% రిజర్వేషన్ ఇచ్చినా కూడా అక్కడ వాళ్ళ నేమ్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ, కానీ మోడీ గారు చేయరు. ఒకవేళ తమిళనాడులో చేసిరు 69% అంటే ఆ రోజు 1993లో జరిగినటువంటి కేంద్రంలో వాళ్ళ అవసరం ఉండి చట్టం తీసుకొచ్చి తమిళనాడులో 69% చేశారు. కానీ చట్టాన్ని మళ్ళీ రికగ్నైజ్ చేయడానికి చట్టాన్ని చేయడానికి ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మోడీ గారు ఈ 42% ఒప్పుకోవడానికి ఛాన్స్ లేదు. ఈ 42% అనేది కాంగ్రెస్ వాళ్ళు తీసుకురాలేరు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రావడం లేదు. 1 ఇయర్ నుంచి తెలంగాణలో 13,000 గ్రామ పంచాయతీలు, 3,000 తాండా గ్రామ పంచాయతీలలో 15th కమిషన్ డబ్బులు రావట్లేదు గ్రామ పంచాయతీలకు. ఎలక్షన్ కు వీళ్ళు గవర్నమెంట్ వెనకకి వెళ్ళిపోయింది, పారిపోయింది. ఎందుకు పారిపోయిందంటే, ఇప్పటికిప్పుడు ఎంపీటీసీలు డిస్కస్ చేద్దాం వెంకటేశ్వర గారు, అన్ని అంశాలు డిస్కస్ చేద్దాం. ఒకసారి మనం రవీందర్ రెడ్డి గారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీందర్ రెడ్డి గారు,